ఈరోజు ఒక టాపిక్ చెప్పుకుందామా. దేవుళ్ళు అంటే ఎవరు? మనకి మన కష్ట సుఖాల్లో, మన బాధల్లో మనము వెళ్ళి చెప్పుకుని కాసేపు సేద తీరుతాం దేవుడి గది దగ్గర. అయితే ఒక ఆవిడ కృష్ణుడు అంటే అపారమైన భక్తురాలు అని చెప్తూ ఉంటారు. సరే, దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నట్టు ఫోటో పెట్టుకోవాలి, లేదా దేవుడి దగ్గర నుంచి ఉంటే నమస్కరిస్తే ఆయన ఆశీర్వదిస్తూ ఫోటో పెట్టుకోవాలి, లేదు దేవుడికి దండం పెడుతున్నట్టు ఫోటో పెట్టుకోవాలి. అంతేగాని దేవుడు మొత్తం చెయ్యంతా తీసి దేవుడు భుజం చుట్టూ వేసి నుంచున్న ఫోటో పెట్టుకుంటారా? ఎక్కడన్నా ఎవరైనా పెడతారా? ఎంత కృష్ణుడు 16,000 మంది గోపికలున్నా, కృష్ణుడికి ఎంత మనుషులతో ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నా దేవుణ్ణిగానే చూడాలి తప్ప కృష్ణుడు మన భుజం చుట్టూ చేతులు వేస్తున్నట్టు, వెంకటేశ్వర స్వామి వస్తూ మనకి బొట్టు పెడుతున్నట్టు, ఇంకో దేవుడిని వచ్చి ఇంకో రకంగా పెట్టుకోవడము ఏంటి ఇదంతా? ఇంకోటి వేస్తున్నట్టు ఫోటో పెడతారు. మరి ఈ పిచ్చిగా చేసే చాస్ట్లు ఉన్నవాళ్ళు ఇంకోళ్ళని విమర్శించే హక్కు లేదు. తోలు చేస్తా, ఎండేస్తా, అలా చేస్తా, ఇలా చేస్తా అని చెప్పి మాట్లాడే హక్కు లేదు. నారా బ్రాహ్మణి గారు రామాయణం రాసిన శారీ కట్టుకుంటే ఇవిడ పెద్దగా విమర్శించేసింది, పెద్దగా స్పీచ్లు ఇచ్చింది. మరి నువ్వేం చేస్తున్నావు? ఇంకోడు లుంగీ కట్టుకుని వస్తాడు, అప్పుడు కూడా ఒప్పుకుంటారా అని ఇవిడ ప్రశ్నించింది. మరి నువ్వేం చేస్తున్నావు? కృష్ణుడు నీ భుజాల మీద చేతులేసి నిన్ను దగ్గరగా తీసుకుని ఉన్నట్టు ఫోటో పెట్టడం ఏంటి? ఒళ్ళు కొవ్వు కాదా నీకు? ఏమన్నా అంటే వేళ్ళు చూపిస్తావు, ఏదన్నా అంటే మీ తాడు చేస్తానంటావు, లేకపోతే కార్టూన్ బొమ్మల్ని చిత్రీకరించి బొమ్మలేసి ఆడవాళ్ళందరూ చీరలు కట్టుకున్న వాళ్ళు నోర్లు మూసుకుని పక్కన కూర్చోవాలి, ఇళ్లలో చీరలు కట్టుకున్న వాళ్ళు మాట్లాడే అంతటి వాళ్ళ అని నీ ఇష్టారాజ్యంగా వీడియోలు పెడతావు. దొరుకుతావు కదా, ఎప్పుడప్పుడు దొరకకుండా పోవు కదా. ఆదర్శంగా నిలబడాలి, అంతేగాని కూర్చుని ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదు. అర్థమవుతుందా? నువ్వేమో రోజుకి 200 మందిని విమర్శించవచ్చు, నిన్నెవడన్నా విమర్శిస్తే మాత్రం మాట్లాడటం స్టార్ట్ చేస్తాం. ఒకళ్ళని మనం విమర్శిస్తున్నాము, ఒకళ్ళ గురించి వీడియోలు చేస్తున్నామంటే వాళ్ళు కూడా విమర్శిస్తారు కదా. మరి పడవు, ఎందుకు పడవు? ఎందుకని పడవు? ఏంటిది? ఒకళ్ళు నీకు చీర కట్టుకుంటే, ఆ చీర రామాయణం చీర లుంగీలు కట్టుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే అన్నావు. మరి నువ్వు కృష్ణుడి భుజం చుట్టూ చేసి నేను దగ్గరగా తీసుకున్నవి ఏంటిదంతా? ఇంకో రకంగా పెడతారు ఫోటోలు. ఇదేనా దేవుళ్ళని? దేవుళ్ళలాగా ఉండేవండి. మీరు అంత మహా భక్తులేం కాదు. మీరు దేవుళ్ళలో కలిసిపోయి దేవుళ్ళలో ఐక్యమైపోయి దేవుళ్ళు వచ్చేసి మాని చేసుకునే అంత మహా భక్తులం అయితే కాదు. అర్థమవుతుందా? ఎంత గోవిందుడి మధ్యలో గడిపినా కూడా మీరు అంత భక్తురాలు అయితే కాదు. ఇలాంటి పిచ్చి చేష్టలు మానుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇలాంటి ఫోటోలు పోజులు ఇచ్చి పెడితే ఇంకో కొత్త తిక్కగా ఉన్న ఆడవాళ్ళు ఇంకో రకంగా పెట్టుకుంటుంటారు. అందుకని దేవుడి గుట్లోనే ఉంచండి, మీరు మీకులాగానే ఉండండి. లేకపోతే దేవుడు వచ్చి ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఫోటోలు చూపించండి తప్ప పిచ్చిగా చూపించి ఇట్లా చేయటం బాగోలేదు. పద్ధతులు మార్చుకుంటే బాగుంటుంది. అర్థమవుతుందా? నాలాగా జిమ్ చేయగలరా, నాలాగా ఎక్సర్సైజ్ చేయగలరా, నాలాగా రన్నింగ్ చేయగలరా, నాలాగా పరిగెత్తగలరా, ఇవన్నీ చేసేసినతే ఇక్కడికి వచ్చింది ఎవరైనా. అర్థమవుతుందా? అదే పరిస్థితి. దేవుడి దగ్గరే ఉంచండి. హిందూ మతం మంటగల్పమాకండి. అందరి దేవుళ్ళు ఒకటే చుట్టం కూడా నేర్చుకోండి. అర్థమేముంటుంది మీకు ఎవరి గురించి చెప్పాను?